టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేఎస్ ప్రసాద్ గారు, ఎలా ఏమనిపిస్తుంది చెప్పండి. మీరు డైరెక్ట్ అన్ని ఫాలో అయిన వాళ్ళు క్వశ్చన్ కూడా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే అడగాల్సిన ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు అడిగేసింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, మీరు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఇదే లడ్డూల్లో జంతువులకు అంశం మీద వరుసగా అనేక డిబేట్లలో పాల్గొంటూ మీరు అడిగిన ప్రశ్నలే అనుకుంటా ఆల్మోస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒక్కొక్కసారి మనం సక్సెస్ సాధించినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది సార్. ఇప్పుడు గర్వపడుతున్నారా? నేను ఖచ్చితంగా పడతాను. ఎందుకంటే ఇది నేను వాళ్ళ లైవ్ లా అని ఉంటుంది, సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని లైవ్లో మనం చూడొచ్చు, ఇంక్లూడింగ్ క్వశ్చనర్స్ అవన్నీ. అవును, ఇందాక బాలాగారు అక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా, నేనైతే ఇది ఖచ్చితంగా నేను లైవ్లో ఫాలో అయ్యా. ముందు లోద్రా గురించి 2 విషయాలు చెప్తే సార్, సప్త సముద్రాలు ఎదిన తర్వాత ఇంటి మురుక్కలలో ముందు పడి చచ్చిపోయే క్యాండిడేట్ ఎవడంటే లోద్రా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని 54 రోజులు జైల్లో పెట్టడానికి ఒక పక్క లోకేష్ కారణం అయితే, రెండోది ఖచ్చితంగా లోద్రే. తెలుగు తక్కువతనానికి నిదర్శనం. ఎందుకంటే లాస్ట్కి ఆ రోజు కూడా ఇదే చంద్రచూడ్ గారు అనుకుంటారు, చంద్రచూడ్ గారేనా, చంద్రచూడ్ గారే, విల్ యూ నీడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ ఆర్ మెరిట్ గ్రౌండ్స్. ఓకే, మెర్సీ గ్రౌండ్స్ అంటే ఏంటి? మెరిట్స్ అయితే 17 ఇయర్ క్వాష్ చేయడం అవదు, ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే. మెర్సీ అంటే జబ్బడి పడే కాబట్టి వేలు ఇవ్వడం. ఇక్కడ కూడా మీరు కంటిన్యూస్గా గమనిస్తేనండి, ఈ లడ్డూ విషయంలో అసలు నిజంగా చెప్పాలంటే స్ట్రిప్ ఆఫ్ అంటారు దీన్ని. ఆ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ నుంచి క్వశ్చన్స్ చూడండి. ఇది ఒకసారి జూమ్ చేయమా, లా లైవ్ అని ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు, నేనే ఎక్కర్లేదు. ఎలాంటి వాళ్ళైనా ఈ లా లైవ్ చూడండి, క్వశ్చనర్స్ ఏమున్నాయో, ఆన్సర్స్ ఏం చెప్పాడో లోద్రా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది దాంట్లో. ఓకే, ఇది లా లైవ్. ఫస్ట్ చూడండి, ఎత్తుకోవడమే, ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు అసలుకి. ఏమని అడిగాడంటే, ఫాల్స్ పాజిటివ్ కెన్ బి అబ్టైన్డ్, మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అన్నాడు ఆఫీసర్ విశ్వనాథన్ గారు. విశ్వనాథన్ అడిగిన క్వశ్చన్ అంటే, డస్ నాట్ prudence dictate that you take second opinion. Normal thing, we take second opinion, no proof that said ghee was used. ఇది ఇమీడియట్ గా బుల్లెట్. నెక్స్ట్ గావి గారు అయితే, బిఫోర్ గోయింగ్ టు ద పబ్లిక్ ఇట్ వుడ్ బీన్ మోర్ అప్రోప్రియేట్ వాట్ అపియర్డ్ టు బి కంటామినేటెడ్. మళ్ళీ ఇమీడియట్ గా విశ్వనాథన్ గారు, అన్లెస్ there is something to show that this ghee was used and you had material that day you went to press, this all is meaningless. Yes. Is there no difference between the first and second consignments? Next malli immediate ga Gavai gar, we would like you to examine as to whether investigation should be conducted by this sit or in background or such statement which affects statements of people. We should keep God away from politics. Yes. ఇది మాట్లాడుతూ ఇంకా మీరు సొలిసిటర్ జనరల్కి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి తెలుసా సార్, ఈ సిట్ కాంపిటెంట్ అథారిటీ అయినా నెక్స్ట్ దానికి ఇది కాంపిటెంట్ అథారిటీ అవునో కాదో చెప్తే దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ అన్నట్టుగా చెప్పారు. సో లడ్డూలాల లోద్రా గారి పేరు దగ్గర ఉంది కాబట్టి లోద్రా గారికి కేసు ఇస్తే అది ఎత్తిపోతల పథకం అని గ్రహించండి ఫస్ట్. తర్వాత మీకు ఈ విషయంలో నేను అంత కంక్లూజన్ రిమార్క్స్ ముందే చెప్తాను, ఎప్పుడు చెప్పండి. 1960లో నీలం సంజీవ్ రెడ్డి గారికి ఇదే సుప్రీంకోర్టు రోడ్ లైన్స్ విషయంలో ఇదే స్టేట్మెంట్, ఈ విధంగానే తీర్పు వస్తే ఆ మహానుభావుడు స్టెప్ డౌన్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్స్, రిజిగ్నేషన్ చేశాడు 1960లో. నీలం సంజీవ్ రెడ్డి గారు సేమ్ విల్ అప్లికబుల్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. ఇంకా తర్వాత ఈ క్వశ్చన్ లైన్ చదువుకుంటూ కూర్చుంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నది నేను అదే చెప్తాను. దేర్ ఆర్ ఓన్లీ 2 options. One is either he should say sorry to the entire Hindu 146 crores of people. Number 2, he has to step down along with Pawan Kalyan garu. ఎందుకంటే పొగేసుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలెట్టాడు సబు సందర్భం లేకుండా. బాధ్యతారాహితంగా నిన్న వెంకటరెడ్డి కూడా ఎక్స్పోజ్ చేశాడు. ఇది అనిత గారు, బీయింగ్ ఏ క్రిస్టియన్ హౌ డిడ్ హీ ఎంటర్డ్ దర్ నాట్. నేను అది ఎంత ఫేక్ అన్నది కూడా మీకు నేను చూపిస్తాను, ఇంక్లూడింగ్ గౌరవ రాష్ట్రపతి గారు. వీళ్ళందరూ తెక్కబుర్లు చెప్తున్నారు కదా, రాష్ట్రపతి గారు కూడా సంతకం పెట్టి వెళ్ళారు లోపలికని. నేను అది చూపిస్తాను మీకు, ఆ రిజిస్టర్ కాపీ. అబ్దుల్ కలాం గారు అప్పుడు ఆయన కూడా సంతకం పెట్టలేదు. ఇంకా మరి ఈవిడ సంగతి అయితే చెప్పక్కర్లేదు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టాలన్న నిబంధన అయితే అక్కడ లేదు. ఇది కొట్టండి, ఇది కూడా ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే నేను డిబేట్కి సిద్ధంగానే ఉన్నాను. ఎక్స్పోజ్ చేయండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అందరూ ఇష్టం వచ్చినట్టు చెప్పారే, ఇది ఏంటిది? ఇందులో రిజిస్టర్ అండి ఇది. అన్ని మతస్థులు వెళ్ళి మేము సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు కదా, ఇందులో ప్రముఖుల పేర్లు అబ్దుల్ కలాం గారితో సైతం. ఒక్క ఎరుబాగులో అంటే ఈ కపిల్ సిబాల్
ఇతను ఒకడు వెళ్ళినప్పుడు సంతకం పెట్టాడు, మిగిలిన ఎవరు సంతకం పెట్టలే. సోనియా గాంధీ గారు కానీ అబ్దుల్ కలాం గారు కానీ పెట్టినట్టున్నారు. సోనియా గాంధీ గారు లేదండి, అబ్దుల్ కలాం గారు పెట్టలే. వీళ్ళు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా 10 మంది ఉన్నారు. ఒకడు వంట వార్పు ఛానల్ ఈ మధ్య గన్మెన్లు కూడా ఇచ్చారు, వండి వారు చేస్తే అన్న క్యాంటీన్లో కూడా అదే జర్నలిజం విలువలు పణంగా పెట్టినందుకు బోనాలు పెడుతున్నారు. మీరు ఒకటి గమనిస్తే సార్, దీని అంతటికీ వెనకాతలు ఉన్న జరిగిన నా డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దే నీడ్ టు స్టెప్ డౌన్. ఒకటి, ఇవాళ సిట్నే ప్రామాణికంగా తీసుకుంటే సార్, వాళ్ళ ఆధీనంలో జరుగుతుంది దానికి వాళ్ళే అధిపతులు అయినప్పుడు సిట్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ ఇస్తుందని నాకైతే నమ్మకం లేదు. రెండోది, సో ఈ ప్రాతిపదిక మీద ఖచ్చితంగా ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు స్టెప్ డౌన్. కావాలంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి కింద ప్రతిష్ఠించుకుని ఈ కార్యక్రమాలు సన్నాహ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా రంజింప చేసుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ వచ్చేదాకా. ఎందుకంటే మాకు మీ మీద ఎందుకు నమ్మకం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద వ్యక్తిత్వ హననం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం, చిరంజీవి గారి మీద వ్యక్తిత్వ హననం, జగన్ మీద గారు అయితే మీకు చెప్పక్కర్లేదు వ్యక్తిత్వ హననానికి, మోడీ గారిని వదలలేదు వ్యక్తిత్వ హననం, అమిత్ షా గారిని వ్యక్తిత్వం, సోనియా గాంధీ మనకి ఇష్టమైన సోనియా గాంధీ మొన్న ఈ మధ్యన కొంచెం కాదు మొదట్లో అన్నారు కదా ఆమెను కూడా. సరే ఎవరినైనా తీసుకోండి వ్యక్తిత్వ హనమే. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాల పైచి 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 42 సంవత్సరాల పైచిలుకున్న తెలుగుదేశం ప్రస్థానంలో ద సక్సెస్ స్టోరీ ఈజ్ వ్యక్తిత్వ హననం. ఎదుటి మనిషిని హ్యూమిలేట్ చేసుకుంటూ ఈ 120 రోజుల పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అలో లక్ష్మణాన్ని ఆడడం తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. కానీ డైరెక్ట్ గా వ్యక్తిత్వ హననం చేసుకుంటే ఒక రాజకీయ అవసరాల కోసం ఆయన చేస్తారనుకోవచ్చు, కానీ లడ్డూలో పవిత్రతనే దెబ్బతీసే విధంగా అది కూడా వ్యక్తిత్వ హననం లాంటిది. నేను మళ్ళీ ఆయన నమ్ముకున్నటువంటి భక్తులను ఏం చెప్పాలో అర్థం. ఆయన నమ్ముకున్నవాడు వెంకటేశ్వర స్వామిని బొక్కోట్లేదు సార్. చంద్రబాబు నాయుడు ఈజ్ డిఫరెంట్ ఎంటిటీ. భక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా సంబంధం లేని విషయం. అండ్ ఇక్కడ సంబంధించిన విషయం దేవదేవుడిని నమ్మే విధానంలో ప్రజల యొక్క చిత్తశుద్ధి ఆ భగవంతుడికి ఈయనకి ఉన్న దాంట్లో ఇవాళ తమిళనాడుకి చెందిన విశ్వనాథన్ గారిని ఇవాళ ఆ బెంచ్లో వేయడంతోనే నేను ఫస్టే డిసైడ్ అయ్యాను, ఇది గ్యారంటీగా గొగాయ్ అయితే అసలు క్షమాభిక్ష లేకుండా అడుగుతాడు. ఆ విషయం నాకు అతని మీద నమ్మకం ఉంది. ఈ విశ్వనాథన్ గారు ఎప్పుడైతే బెంచ్లో కాన్స్టిట్యూట్ అయ్యారో మన సదరన్ స్టేట్స్ ధర్మ ప్రతినిధి, ఆయన ధర్మ పరిరక్షణకి ఆయనకి దేవదేవుడితో ఉన్న అనుసంధానం క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. ఇది ఇవాళ పరిరక్షణ. అప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇంకోటి చెప్పనా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సిట్టొద్దు, కేంద్ర దర్యాప్తు సంస్థలే కావాలని కోరుకుంటే ఆయన్ని కొంతైనా సరే చిత్తశుద్ధింది అనుకోవచ్చు సార్. మీరు ఇంకా చింతసెచ్చిన పులుపు సావలేదని సామెత ఉంటుంది. ఇవాళ మీకు ఏమిటితో అన్న దగ్గర సైజు కూడా లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన మీకు మొట్టికాయలు పడ్డాయి గత ప్రభుత్వంలో కాదు, ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు మొట్టికాయలు లెక్క పెట్టింది మొదటిది. ఇంకొకటి ఉంది సార్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్, శర్మ గారు ఉన్నారు ఖచ్చితంగా చెప్తారు, ఇది మీకు అలవాటు అయిపోయింది ప్రతిదానికి ఎగేసుకుని పొగేసుకుని సుప్రీంకోర్టుకి రావడం అని. ఇవాళ మీకు ఇంకోటి తెలుసా, తెలుగుదేశం భౌగోళిక ఛానల్ అన్నింటిలో ఇన్స్ట్రక్షన్స్, నో డిబేట్ ఆన్ దిస్. నేను 2 నేషనల్ మీడియాలు అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు 2 నేషనల్ మీడియాలు తెలుగుదేశం రావని చెప్పారట. ఇంక దేని సార్ ఇది, ఇంక దేనికి వాళ్ళు వెళ్ళరట. చెప్పారు కదా నేషనల్ మీడియాని ఏకపడేస్తుంది. అంటే తగిలించి తమాషా చూడడం అలవాటు, మంచి జరిగితే ఖాతాలు వేసేసుకుంటారు. అబ్బా మా అనుభవానికి ఈ అనుభవం చెప్పమనండి. రైట్. ధర్మ దేశ ప్రజల ముందు ఈ రోజు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి సార్ 1940 సంజీవ్ రెడ్డి గారు, రైట్ ఈశ్వర్ గారు 1940 నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇదే గౌరవ సుప్రీంకోర్టు రోడ్ లైన్స్ మీద ఇచ్చిన వెర్డిక్ట్ కి మహానుభావుడు స్టెప్ డౌన్. తర్వాత he has become president of India. మీ డిమాండ్ మీద కూడా నేను చర్చిస్తాను. ఒక చిన్న ఇదే డిమాండ్ ని మీరు ఎక్స్టెండ్ చేస్తే ఎన్డీఏ కూటమి మీద ప్రెసిడెంట్ చేస్తారేమో. ఈ డిమాండ్ మీద కూడా చర్చిద్దాం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత 3వ తారీఖున తిరుపతిలో ఆయన ఒక వారాహి సభ కూడా పెడతానన్నారు. ఈరోజు సనాతన ధర్మం గురించి ఎటువంటి ప్రశ్నలకు ఆయనకి ఎదురవుతున్నాయో చూస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు చంద్రబాబుకు వేసినటువంటి ప్రశ్నలతో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నోటి నుంచి వాస్తవాలే వస్తాయా? ఎందుకంటే దీక్షలో ఉన్నారు కాబట్టి చూద్దాం.